తులసి రాణి, ఎప్పుడూ లేనిది నువ్వు చాలా కొత్తగా ఇంకా అందంగా కనిపిస్తున్నావేంటి? ఇదే అనుకుంటా ప్రేమంటే. రూమ్లో పడుకున్నావనుకుంటే ముసుగు తన్ని సోఫాలో నిద్రపోతున్నావా బావా? అప్పుడే నిద్ర లేపావేంటి? గుడ్ మార్నింగ్ బావా. వెరీ గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేంటి? పొద్దునే నిద్ర లేపితే నువ్వు నా మీద కోపడతావని, నా ఫేస్ చూడాల్సి వస్తుందని, నన్ను తిట్టుకుంటావని అనుకున్నాను. కానీ నువ్వలా అనుకోలేదు. చాలా థ్యాంక్స్ బావా. నన్ను మరీ అంత సైకోలా చూడకు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో అలానే అనుకున్నాను. ఏంటి? మరీ అంత కాదు. నేను నిన్నెప్పుడు పలకరించినా నాతో సరిగ్గా మాట్లాడేవాడివి కాదు, నన్ను అవాయిడ్ చేసేవాడివి. అప్పుడు నీ మీద కాస్త నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఏంటి ఇంత సైకోలా ఉన్నాడేంటి అని. కానీ రోజులు గడుస్తుంటే, నిన్ను దగ్గరగా చూస్తుంటే నువ్వు చాలా మంచివాడు అని అర్థమైంది. గుడ్ జెంటిల్మన్ బావా నువ్వు. నిజంగానా? అవును బావా, నా మీదొట్టు. నీ క్యారెక్టర్ బెస్ట్. బావా, నువ్విలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే చాలా బాగున్నావు. వామో, ఈ దొంగ మొహంది చిన్నబాబుతో పులిహోర కలిపేస్తోందేంటి? లైఫ్లో ఎన్ని టెస్ట్లు ఎదురైనా ద బెస్ట్ మూమెంట్స్ ఏంటో తెలుసా? మనం సంతోషంగా గడిపిన క్షణాలే బావా.
నువ్వెప్పుడు ఇలా సంతోషంగా నవ్వుతూనే ఉండాలి. అన్నట్టు ఇప్పుడు నా మీద నీకెలాంటి కోపం లేదు కదా? లేదు రాణి, అప్పుడంటే నువ్వెవరో, కానీ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. నేను కావాలని ఎవరిని ద్వేషించను, అవాయిడ్ చేయను. యు ఆర్ మై ఫ్రెండ్. బావా, ఏమైంది? నీకింకా అర్థం కాలేదా? ఏ విషయం రాణి? నేను నీ కళ్ళకి కొత్తగా ఏమీ కనిపించట్లేదా? దీని సిగ్గు సల్లగుండా ఆ మెలికలు చూడు, ఎలా తిప్పుతుందో చూడు దీన్ని. హాఫ్ శారీలో ఎలా ఉన్నావని అడుగుతున్నావా? అవును బావా, నీకిప్పుడు వెలిగిందా? చక్కగా చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు ఆడపిల్లలా ఉన్నావు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఒసే రాణి, ఈ సిగ్గు వాలకం చూస్తుంటే వదిలేలా లేదే. చిన్నబాబుని ప్రేమలో ముంచేటట్టుంది. తొలిసక్కకు చెప్తేనేమో అది ప్రేమ కాదు ఫ్రెండ్షిప్ అంటుంది. కానీ రాణి చూపుల్లో స్నేహం కాదు ప్రేమ ఉందని ఆధారాలతో సహా నేను రుజువు చేయాలి. చెప్తా నేను ఈ సంగతి చెప్తా. లక్ష్మి, లక్ష్మి, ఇప్పుడు నీ ముఖంలో చాలా కళ్ళొచ్చింది. తల్లివి కాబోతున్నావన్న సంతోషం నీలో కనిపిస్తుంది. ఎక్కడైనా తల్లి కాబోతున్న ఒక ఆడపిల్లకు వాళ్ల స్తోమతను బట్టి ఒకసారి శ్రీమంతం జరిపిస్తారు. కానీ నీకు 3 సార్లు శ్రీమంతం జరగబోతోంది. ఏంటి అర్థం కాలేదా? ముందుగా మీ మేనత్త చేతుల మీదుగా ఇప్పుడు జరగబోతుంది. తరువాత మీ పుట్టింటి వాళ్ళు జరిపిస్తారు. ఆ తర్వాత నందిని మేము జరిపించబోతున్నాం. ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి లక్ష్మి. తల్లి కాబోతుంటే మీరన్నట్టు అదృష్టవంతురాల్ని అత్తయ్య. కానీ నేను మీ అందరినీ మోసం చేస్తున్నాను. రోజు రోజుకి మీలో ఆశల్ని ఇంకా ఎక్కువయ్యేలా చేస్తున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఇంతలోనే మళ్ళీ డల్ అయిపోయావేంటి? అది అత్తయ్య. ఓ, మీ తులసత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా? వస్తున్నానని చెప్పింది కదా. చెప్పిందంటే మాట తప్పదు. కానీ ఏ టైంకి వస్తుందో తెలీదు. ఈ పాటికి నీకు ఫోన్ చేసి చెప్పుంటుంది కదా. లేదత్తయ్య, ఇంకా కాల్ చేయలేదు. ఓ, అందుకేనా ఇలా డల్ అయిపోతున్నావు? నువ్వు అలాంటి టెన్షన్ ఏమీ పెట్టుకోకు. కాసేపట్లో మీ అత్తయ్య కుటుంబ సమేతంగా నీకోసం వస్తుంది. నీకు శ్రీమంతం జరిపించి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తుంది. తులసమ్మ అస్తవాసి చాలా మంచిది లక్ష్మి. ఇక తన ఆశీర్వాదం కూడా నీకెప్పుడూ ఉంటుంది. నీకు శ్రీరామరక్ష అవుతుంది. ఏ దోషమున్నా
ఏ గండమున్నా ఈ రోజుతో దూరం అవ్వాల్సిందే. నువ్వు సంతోషంగా ఉండు. ఉమ్, అలాగే అత్తయ్య. సరే, నాకు కొంచెం పనుంది, వెళ్తాను. తులసి అత్తయ్య ఆశలు పెట్టుకోవడానికి ఈ సీమంతం జరిపించబోతుండడానికి కారణం నేను ఆడిన అబద్ధమే అత్తయ్య. కానీ ఈ సీమంతం జరగడానికి వీల్లేదు. మీరందరూ అనుకున్నట్టు ఈ సీమంతం జరగద్దు. నేనెంత చెప్పినా వినకుండా సంజయ్ నా నోరు నొక్కేస్తున్నాడు, నాకు ఆంక్షలు పెట్టేస్తున్నాడు. కానీ నేను ఆగను. ఈ సీమంతం వేడుకలోని నిజం చెప్పేస్తాను. లక్ష్మి, ఎంతగా చెప్పినా నువ్వు మళ్ళీ నిజం చెప్పాలని చూస్తున్నావు. చూస్తాను, నువ్వెలా నిజం చెప్తావో నేను చూస్తాను. వస్తున్నానక్క. ఇవన్నీ తీసుకెళ్లి కారులో పెట్టు. అక్క, ఈ బాక్స్ లో ఏంటక్క? అన్ని పిండి వంటలేనే, కొత్తగా అడుగుతావేంటి? తీసుకెళ్లి కారులో పెట్టు, జాగ్రత్త. అలాగే అక్క. అక్క అక్క అక్క, నేను తీసుకెళ్తానక్క. జాగ్రత్త. రేవతి, రెడీ అయ్యావా? రెడీ అవుతున్నానత్తయ్య. త్వరగా రా, లేట్ అవుతుంది. ఝాన్సీ, ఈశ్వర్, తొందరగా రండి. జాగ్రత్తగా పెట్టు. అక్క, సీమంతానికి ఇన్నిన్ని పిండి వంటలు ఎందుకు? ఇన్ని ఐటమ్స్ ఎందుకు అక్క? ఎందుకంటావేంటే తింగరి? ఆడపిల్లకి ప్రసవం మరుజన్మ అంటారు. పొట్టి మనిషిగా ఉన్నప్పుడు ఏం తిన్నా తినకపోయినా పర్వాలేదు, రోజులు గడిచిపోతాయి. కానీ కడుపులో ఒక బిడ్డని మోస్తున్నప్పుడు బలమైన ఆహారం తీసుకోవాలి. ప్రసవం అనే గండం దాటడానికి శక్తి కోసం ఇప్పటినుంచి తింటేనే గదా. అది నిజమే అక్క, గట్టిగా తినాలి. ఇంకేం మర్చిపోలేదు కదా? ఇంకేం మర్చిపోలేదక్క. ఎందుకని మంచిది, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడు. చూడు. అలాగే అక్క. ఝాన్సీ, ఈశ్వర్ ఇంకా రూమ్లోంచి బయటికి రాలేదేంటి? నా మీద వాడు పంతంతో ఉన్నా విష్ణుకు ఫోన్ చేసి వాడితో మాట్లాడించి ఒప్పించాను. మళ్ళీ ఝాన్సీ ఏమైనా అడ్డుపుల్ల వేసిందా? అయ్యో దేవుడా. ఝాన్సీ, బయలుదేరమని చెప్తున్నాను కదా, అలా కూర్చున్నావేంటి? లక్ష్మి సీమంతానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఈశ్వర్. ఝాన్సీ, ఇంట్లో అందరూ వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ కలిసి వెళ్తేనే బాగుంటుంది. ఈశ్వర్, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇది ఎవరు జరిపిస్తున్న సీమంతమో, ఎక్కడ జరిపిస్తున్న సీమంతమో తెలిసి కూడా నువ్వేనా నన్ను బయలుదేరమని చెప్తున్నావు? మనల్ని వేరు చేసిన మీ అమ్మ గురించి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశావా? ఝాన్సీ, ఇప్పుడు మనం లక్ష్మి దగ్గరికి వెళ్ళడానికి మన విషయంలో మా అమ్మ చేసిన దానికి ముడిపెట్టి మాట్లాడుకో. లక్ష్మి ఎవరో కాదు, బంధుత్వం అంటూ ఉంది కదా. గోవర్ధన్ అంకుల్ కూడా మనల్ని అభిమానించే మనిషే, ద్వేషించే మనిషి కాదు. బయలుదేరు, వెళ్దాం. అది కాదు ఈశ్వర్. నా కోసమైనా వస్తావా రావా? సరే, నువ్వు అంతగా బ్రతిలాడుతుంటే ఎలా కాదంటాను. నీకోసం వస్తానులే, పద. థ్యాంక్ యూ ఝాన్సీ, పద.
విష్ణు, రేవతి ఏం చేస్తున్నా? అత్తయ్య మేము అందరం కలిసి లక్ష్మి సీమంతానికి వెళ్తున్నాం. నువ్వు కూడా ఉంటే బాగుండేది. నేను లేకపోతే ఏంటి రేవతి, మీరందరూ వెళ్ళిరండి. లక్ష్మి చాలా సంతోషిస్తుంది. నా తరపున లక్ష్మికి విషెస్ చెప్పు. అలాగే విష్ణు, బయలుదేరుతాం. సరే సరే రేవతి, ఉంటాను. రా రేవతి. ఝాన్సీ, ఈశ్వరి. అత్తయ్య, మనం ఇక బయలుదేరదామా? అలాగే రేవతి. ఆగు. ఈశ్వర్, మనందరం కలిసి వెళుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం ఝాన్సీ. ఇక బయలుదేరదామా? అమ్మా, నేను కూడా వస్తాను. అత్తయ్య, జ్యోతి రాకుండా ఉంటేనే మంచిదత్తయ్య. ఏంటి రేవతి, జ్యోతి మారిపోయాడు అన్న మీరే మళ్ళీ జ్యోతిని అనుమానిస్తున్నారా? ఇక్కడ ఎవరూ అనుమానించట్లేదు. అనుమానం కాకపోతే మరి తనని ఎందుకు వద్దంటున్నావు? జ్యోతి వచ్చి గొడవ చేస్తాడనే కదా. సంతోషంగా సీమంతం జరిపించుకునే లక్ష్మిని చూసి జ్యోతి తట్టుకోలేడనే కదా వద్దంటున్నావు? వదినా, నేను అలా బాధపడను. ఎలాంటి గొడవ చేయను. ఝాన్సీ, వదిన అలా ఆలోచించడంలో తప్పు లేదు. రే జ్యోతి, నువ్వు ఇంట్లోనే ఉండు, మేం వెళ్ళేసి వస్తాం. ఈశ్వర్, ఝాన్సీ అన్నట్టు అలాంటిదేం జరగదు. మన జ్యోతిలో పూర్తిగా మార్పు వచ్చింది. లక్ష్మి విషయంలో తను మళ్ళీ ఎలాంటి తప్పు చేయడు. లక్ష్మి మనసు గాయం చేయడు. మనల్ని కూడా ఈ విషయంలో బాధ పెట్టడు. నాకా నమ్మకం ఉంది. నువ్వు రా జ్యోతి. మీకు నమ్మకం ఉందని చెప్పారు కనుక ఇక మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదులేండి. ఇక బయలుదేరదాం. సరే పదండి. పదండి పదండి. జరగని సీమంతానికి పళ్ళు పలహారాలతో బయలుదేరుతున్నారు. అసలు కదా అక్కడే ఉంది. బుజ్జి, తాళం వేసి త్వరగా రా. అలాగే అక్క. అయ్యో, పిల్ల ఎదురొచ్చింది. ఏదైనా కీడు జరుగుతుందేమో. అలాంటిదేం జరగదు. ఇలాంటి మూఢనమ్మకాల్ని కొట్టి పారేస్తాం కానీ ఏదైనా కీడు జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది అత్తయ్య గారు. అలాంటిదేం జరగదు ఝాన్సీ. ఇంట్లో పిల్లుండడం అపశకునం కాదు గాని బయట ఎదురైతే అపశకునమా? అంతా శుభమే జరుగుతుంది. పదండి. మలే మలే అన్నా అన్నా, నందిని ఇంట్లో నా కూతురు లక్ష్మిది సీమంతం జరగబోతుంది. వెళ్ళి ఆపాలి, బండి రెడీ చెయ్యి. ఏంటన్నా నువ్వు అనేది? ఆ తులసి జరిపించబోతుందన్న విషయం నందిని ఏం చెప్పి వెళ్ళిందో నువ్వు కూడా విన్నావు కదా? అవునన్నా. మరి నేను జరగనిస్తానా? జరగనివ్వకూడదు కదా. అవునన్నా, సీమంతం జరిపిస్తే నువ్వు మేడం గారు జరిపించాలి గానీ ఆ తులసి గారు ఎవరన్నా జరిపించడానికి? పదన్నా పోదాం, పదా. లక్ష్మి సీమంతో ఆ తులసి జరపడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి ఆపుతాను. ఏమండి, అలాంటి శుభకార్యం ఆపటం తప్పండి. వెంటనే తులసికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. తులసి, ఫోన్ లిఫ్ట్ చేయి.